అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళ థాట్స్ ఏమున్నాయి లేట్ నైట్ అనేది అయితే చూద్దామండి. సో మీరు ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ గురించి అనేది ఈ రీడింగ్ అండి. మ్యారీడ్ పర్సన్స్ కానీ, లేదు అన్మ్యారీడ్ పర్సన్స్ కానీ, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా, లవర్స్ అయినా, ఎవరైనా కావచ్చు. సో మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దామండి. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోండి. అండ్ మెమరీస్ ఏవైనా ఉంటే కూడా అవి కూడా గుర్తుకు చేసుకోండి. అండ్ పాజిటివ్గా ఉండడానికి అయితే ప్రయత్నించండి. సో ముందుగా నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే రీడింగ్ అయితే చూస్తున్నారు అండ్ లైక్ కూడా ఇవ్వట్లేదు. అండ్ మర్చిపోకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. అండ్ నేను ఈ రీడింగ్ చేస్తున్నందుకు టైం పెట్టి నాకు కూడా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేరింగ్ అనేది కూడా నేను కూడా కోరుకుంటాను. ఓకేనా అండి? మీరిచ్చే లైక్ వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ లైక్ తర్వాత హైప్ అనేది పాయింట్స్ ఇచ్చారంటే, సో ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే యూట్యూబే పంపిస్తుంది. ఓకేనా? మీరిచ్చే హెల్ప్ అయితే ఇదొక్కటి, అదైతే గుర్తుపెట్టుకోండి. నన్ను మర్చిపోకుండా లైక్ చేయండి. అంటే రీడింగ్లో పడి చూస్తూ మర్చిపోయి వెళ్ళిపోతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, కొంతమంది మర్చిపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో అదైతే గుర్తుపెట్టుకొని లైక్ అయితే ఇవ్వండి. ఇది మీరు రిక్వెస్ట్ అనుకుంటారా, లేకపోతే ఏంటి ఇలా అడుగుతున్నారు అనుకుంటారా? తప్పదండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి చూపించండి. లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ చూపించండి ఏమున్నాయి. ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. అండ్ చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ కూడా కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, ప్లీజ్ శివయ్య, లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. The Hanged Man, Ten of Wands, Nine of Wands, Four of Cups, Death and Rebirth, the Moon clarification please. Three of Swords, Ten of Swords, Eight of Swords, Seven of Pentacles, Page of Cups, the World, Five of Wands,
Bottom of the deck, 7 of Wands. Page of Pentacles. The Chariot. Queen of Wands. 5 of Cups. 9 of Cups. 4 of Swords. ఓకే, ఈ వ్యక్తి ఏంటి అని అంటే, ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, మీతో మాట్లాడలేకపోతున్నారు, మీతో కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు, అండ్ తన మనసులో ఉన్న భావాలు మీకు చెప్పుకోలేకపోతున్నారు, ధైర్యం చాలట్లేదు, ఒక్కొక్కసారి మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి అనేది కూడా అనిపిస్తుండొచ్చు, మీరు సపరేషన్లో ఉండొచ్చు, ఈ వ్యక్తి మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటి అని అంటే, పరిస్థితుల్ని ఎదుర్కొనలేక తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారన్నమాట. లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి అని అంటే, ఇక్కడ మీ పట్ల ప్రేమ ఉంది అండ్ మిమ్మల్ని దూరం చేసుకున్నానన్న బాధ కూడా ఉంది. మీతోటి లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి ఇక్కడ మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది అయితే ఉంది. కానీ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అయితే తలుచుకుంటూ ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్ పర్సను, వాళ్ళ పట్ల ఎంత డెడికేటెడ్గా ఉంటారు, ఎంత హ్యాపీగా చూసుకుంటారు, అండ్ ఇక్కడ అన్ని విధాలుగా మీరు ఇచ్చిన సపోర్టు అన్నీ కూడా వీళ్ళకి గుర్తొస్తున్నాయి అన్నమాట ఈ వ్యక్తికి. సో మీరంటే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, అంటే అంత ఇష్టంగా చూసుకుంటారు తనని, అండ్ మీరంటే కూడా ఆ వ్యక్తికి అంత ఇష్టం అన్నమాట. సో అలాంటి వ్యక్తి ఏంటి అని అంటే, పరిస్థితుల వల్ల, మీ మధ్య ఉన్న సపరేషన్ వల్ల, జరిగిన గొడవల వల్ల కానీ, లేదు అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ ఒక డిప్రెషన్ కనిపిస్తుంది. ఆ దూరాన్ని ఏదైతే మీ మధ్య దూరం ఏదైతే ఉందో ఆ దూరం అనేది భారంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, కొన్ని సిచ్యువేషన్స్లో మీకు ఏదైనా చెప్పాలి అని కానీ, మీ ముందుకు రావాలి అని కానీ ఉంటుంది, కానీ ధైర్యం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. అందుకనే ఇక్కడ తనను తాను ఈ పరిస్థితుల్ని మీకు సమాధానం చెప్పుకోలేక, అటు థర్డ్ పార్టీకి చెప్పుకోలేక తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు. అంటే తనను తాను సేఫ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ వ్యక్తి నేను ఒక రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అండ్ మీ దగ్గర ఒక ఈ వ్యక్తి మీ దగ్గర ఇక్కడ తను మిమ్మల్ని దూరం పెడుతున్నా కానీ, సో నాకు నేను సేఫ్గా ఉంటే చాలు, నేను ఎవరి దగ్గరైనా నా వరకు నేను సేఫ్గా ఉండాలి, నాకు నచ్చినట్లు నేను ఉండాలి అన్నట్లు కూడా ఈ వ్యక్తి తనను తాను సేఫ్గా ఉండడానికైతే ప్రయత్నిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఛాలెంజెస్ ఎదుర్కొనలేక ఇటు మీకు అటు తన సైడ్ ఎవరైతే ఉన్నారో న్యూ ఆపర్చునిటీ వల్ల ఈ వ్యక్తి మీకు దూరం అయ్యారు, థర్డ్ పార్టీ వల్ల. సో ఈ వ్యక్తి అది ప్రోగ్రెస్ చేయలేక, మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక తనను తాను సేఫ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఇలా ప్రయత్నిస్తూ లోపల బాధ అయితే ఉంది. ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేశారు, మీతో మాట్లాడట్లేదు, మీరు మెసేజ్ చేస్తున్నారు, మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు, అయినా కానీ నేను పరిస్థితులను నేను ఎదుర్కొనలేను. చూసారా, ఎందుకంటే నా వల్ల కాదు, దండం పెడుతూ పక్కకు తిరుక్కుంటున్నారన్నమాట. అమ్మో నా వల్ల కాదు, నేను భరించలేను, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేను మీ దగ్గర, ఎందుకంటే ఇక్కడ మీరు ప్రశ్నిస్తారు. సో అందుకే ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నారు, తాను చేస్తున్న తప్పులు బయటపడకుండా దాస్తున్నారు, తనను తాను ఇబ్బంది పెట్టుకోకుండా కామ్గా ఇక్కడ మీకు మాట ఏమి, ఒక ముచ్చట లేదు, ఒక మాట లేదు అన్నట్లు ఏమీ చెప్పకుండా మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది ఉన్న పలంగా. సో ఈ వ్యక్తి ఆలోచన ఇలా జరుగుతుంది మీ రిలేషన్షిప్ లో. అంటే కొంతమందికి ఇది ముందే జరిగిపోయి ఉండొచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా కొంతమందికి ఇలా జరుగుతూ ఉండొచ్చు. ఇలా చూసారా ఎనర్జీ ఎలా ఉందో? ఇక్కడ మీతో మాట్లాడట్లేదు,
మీతో మాట్లాడే ధైర్యం లేదు, పరిస్థితుల్ని ఎదుర్కొనలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటప్పుడు రిలేషన్షిప్ ఎందుకు? ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయడం ఎందుకు? రిలేషన్షిప్ కావాలి అనుకున్నప్పుడు పోరాడాలి, నేనున్నాను అనే భరోసా అయితే ఇవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. నాకు నేను సేఫ్గా ఉంటే చాలు, నాకు నచ్చినట్లు నేను ఉంటే చాలు అన్నట్లు మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ ఇలా జరుగుతుంది మీకు భయపడి. అండ్ హ్యాంగర్ మ్యాన్ పొజిషన్, ఈ వ్యక్తి చూసారా, ఇక నా వల్ల కాదు అని చేతులు ఎత్తేయడం అన్నమాట. ఇక్కడ మీరెంత గిలగిలా కొట్టుకోవాల్సిందే తప్ప వీళ్ళ మనసులో వాళ్ళ సైడ్ నుండి ఒక సమాధానం అనేది అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మెంటాలిటీనే అలా ఉంటుంది. ప్రస్తుతం కొంచెము ఆగి ఆలోచించడం, కామ్గా ఉండడం, వెంటనే ఏది కూడా నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్లో లేరన్నమాట. ఇక్కడ రిలేషన్షిప్లో పదే ఇక్కడ మీరు ఎఫర్ట్ పెడుతున్నా కానీ ఈ వ్యక్తి పరిస్థితుల్ని వేరే కోణం నుండి ఆలోచించాలి అన్నట్లు కామ్గా ఉంటారన్నమాట. తనకు నచ్చినట్లే తను ఉంటారు తప్ప, సో ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి ఇలా ఉంది అన్న విధంగా ఈ వ్యక్తి ప్రస్తుతం నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్లో ఈ వ్యక్తి లేరంట. మీ రిలేషన్షిప్ దూరం ఏదైతే ఉందో, మీ నెంబర్ ఏదైతే బ్లాక్ చేశారో, ప్రస్తుతం నన్ను అర్థం చేసుకోండి, నేను వెంటనే నిర్ణయం తీసుకునే స్థితిలో నేను లేను అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అండ్ మానసికంగా కూడా ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు, చాలా బర్డన్స్ అయితే మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. చాలా భారంగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఎందుకు అని అంటే చాలా బాధ్యతలు అనేది ఈ వ్యక్తి మోస్తున్నారన్నమాట. అది వర్క్ వల్ల ఒత్తిడే అవుతుందా, లేకపోతే తన మనసు కాపాడుకోవాలని ఈ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో, ఈ బర్డన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బర్డన్స్ వల్ల నా వల్ల కాక మూవ్ ఆన్ అవుతున్నాను అని కానీ ఒక భారంగా మానసికంగా భారంగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. చాలా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈ వ్యక్తి మీద ఉండడం ఉన్న చోట సో కష్టం అనిపిస్తుంది. రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి కష్టం అనిపిస్తుంది. బాధ్యతల వల్ల, ఒత్తిడి వల్ల అలసిపోతున్నాను, తనను తాను కాపాడుకోవాలి అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అందుకని ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, చాలా ఛాలెంజెస్ అనేది ఉన్నాయి. మీ రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలి అని అంటే చాలా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. ఇక్కడ మీరు కావాలి, వాళ్ళకి మీరంటే ఇష్టం ఉన్నా కానీ ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొని నేను ముందుకు రావగలనా అన్న ఆలోచన ఈ వ్యక్తిలో అయితే కనిపిస్తుంది అన్నమాట. అందుకనే ఆలోచిస్తున్నారు ఇక్కడ. తనను తాను కాపాడుకోవాలి అనేది అయితే తనకుంది. ప్రజెంట్ నాకు ఈ ఇబ్బందులు నేను ఫేస్ చేయగలనా అంటే, ఇక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది అయితే ఉంది. ఒకటి వర్క్ ప్రెషర్ ఉన్నా కనిపిస్తుంది ఎనర్జీ, రెండవది థర్డ్ పార్టీ మీ గురించి వాళ్ళకి తెలియడం కానీ, మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయడం కానీ, మీ వ్యక్తిని. సో ఇలా కూడా జరుగుతూ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇలా ఈ వ్యక్తి భారంగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఇక్కడ మీ గురించి ఆలోచన అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారా, ఒక ఫీలింగ్ అయితే ఉంది ఈ వ్యక్తికి, ఒక బాధ అయితే ఉంది, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, మీ గురించి ఆలోచన ఉంది. బయటకు రావడానికి లేదా ఒక ముందుకు స్టెప్ వేయడానికి ఈ వ్యక్తికి అయితే ఒక ఆసక్తి లేకపోవడం, అంటే ఒక సంతోషంగా లేకపోవడం, లేదు ఏదైనా సందేహాల్లో ఉండడం, ఏదైనా జరిగిన సిచ్యువేషన్స్నే తలుచుకుంటూ బాధగా ఫీల్ అవ్వడం, మీరిస్తున్న ప్రేమను స్వీకరించలేకపోవడం అయితే కనిపిస్తుంది అన్నమాట. లేదు తనకి ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉండిండొచ్చు. ఇలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ లోపల బాధ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. మీ గురించి ఆలోచన ఉంది కానీ బయటికి చెప్పుకోలేని పరిస్థితి. సో ఈ వ్యక్తి అందుకని ఇక్కడ మీ రిలేషన్షిప్ ఏదైతే ఇక్కడ మీరు ఒక సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్లో ఉన్నారు, సో
పాత పరిస్థితిని ముగించి కొత్త ప్రారంభం, డెత్ అండ్ రీబర్త్ కనిపిస్తుందండి. సో పాత పరిస్థితి ఏదైతే ఒక ముగిసిపోయింది అనుకున్న వ్యక్తి ఇప్పుడు మీరు కావాలి, కొత్త ప్రారంభం అంటే మళ్ళా మన ప్రేమ చిగురించాలి అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఒక కొత్తగా ప్రారంభించాలి. లోపల బాధ, మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ అయితే కనిపిస్తుంది. అందుకని ఇక్కడ మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది. తను తప్పనిసరిగా విడిపోవడం అయితే జరగలేదంట. తనకున్న పరిస్థితుల వల్ల నేను మీకు దూరం అయ్యాను అన్న బాధ ఈ వ్యక్తికి అనిపిస్తుంది. ఈ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అంటే మళ్ళా మార్పునైతే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే, సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చూస్తున్నారా? ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది, భయం ఉంది. ఇక్కడ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. చెప్పలేని భయాలైతే ఈ వ్యక్తికి ఉన్నాయన్నమాట. సో అందుకని ఈ వ్యక్తి ఏంటి అని అంటే, లోపల తనకు తానే కుమిలిపోతున్నారు తప్ప థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అక్కడ కూడా ప్రశాంతంగా లేరు. చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు. గతంలో జరిగిన గాయాలు కానీ, మీ మధ్య జరిగిన గాయాలు ఏదైనా ఉన్నాయా? లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ వ్యక్తి తన మనసుకి ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా వదలలేదు, కానీ పరిస్థితుల వల్ల తన మనసుకు గాయమైంది అన్నంత విధంగా ఈ వ్యక్తి బాధపడుతున్నారన్నమాట. పూర్తిగా వదులుకోలేకపోతున్నట్లు ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. తనకు తానే బందీ అవుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. చూస్తున్నారా? తనకు తానే బందీ అవుతున్నట్లు ఆ బాధ, ఆ పెయిన్. ఇక్కడ ఎవరైనా వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు థర్డ్ పార్టీ. మీ జ్ఞాపకాలు అనేది అయితే గుర్తుకొస్తున్నాయి, కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇక్కడ తనకు తానుగా తెచ్చుకున్న బాధ కొంచెమైతే. సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వాళ్ళ మాటలతోటి, వాళ్ళ ప్రవర్తనతోటి ఇక్కడ మీ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఆ బాధ. పదే పదే థర్డ్ పార్టీ వీళ్ళని గుచ్చి మాట్లాడడం కానీ, వీళ్ళని కంట్రోల్ చెయ్యాలి అని, కంట్రోల్లో పెట్టాలి అని కానీ, మీ మధ్య ఒక సపరేషన్ ఏదైతే ఏర్పడుతుందో, ఆల్రెడీ ఏర్పడిందో, నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి, మీ వ్యక్తి ఆలోచన ఏంటి అని అంటే, ఇదంతా నేను చేసుకున్న ప్రారంధం అన్నట్లు ఈ వ్యక్తి బాధపడుతున్నారు. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. ఉన్న చోట నుండి చాలా పెయిన్ అయితే ఉంది. థర్డ్ పార్టీ వీళ్ళకి మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో అదే పెయిన్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఉన్న చోట కాకుల్లా పొడుస్తున్నారు ఈ వ్యక్తిని అనేది అయితే కనిపిస్తుంది. ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. నేను మెసేజ్ అయితే చూశానండి. సో అంత బాధపడుతున్నప్పుడు మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు కదా అనే మాట అయితే అన్నారు కదా. సో ఇప్పుడు ఈ నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారు? మీ నెంబరు, మీ వ్యక్తి, మీ గురించి అక్కడ తెలుస్తుంది. నేను ఛాలెంజెస్ని ఎదుర్కొనలేను అని ఈ వ్యక్తి ఎందుకు తనను తాను స్టాప్ చేసుకున్నారు అంటే, మీ గురించి మీ చాటింగ్లు కానీ, మీ కాల్స్ కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయడము థర్డ్ పార్టీ, అది తెలియడం కానీ, దీనివల్ల మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, వాళ్ళు కంట్రోల్లో పెట్టడం కానీ. సో ఈ వ్యక్తి అందుకనే ఇక్కడ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది. సో ఇలా బ్లాక్ చేసిన వాళ్ళు వాళ్ళని కంట్రోల్లో పెడుతున్నప్పుడు వీళ్ళని, సో వీళ్ళు ఎలా కాల్ చేస్తారు? మీకు బాధ అయితే ఉంది, ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, వాళ్ళ ఎనర్జీస్ అయితే మనం చెక్ చేస్తున్నాం. ఓకేనా అండి? సో పరిస్థితులు నేను ఎదుర్కొనలేను అన్నట్లు ఈ వ్యక్తి వెనుదిరుగుతున్నారు. నమస్కారం పెడుతున్నారు సైడు, అంటే తల పక్కకు తిప్పుకొని నమస్కారం ఎందుకు పెడుతున్నారు? అమ్మో నా వల్ల కాదు, నేను దొరికిపోతున్నాను, నేను ఈ బాధలు పడలేను అన్న బాధ అయితే ఉంది. ఎందుకంటే అంత పెయిన్ ఇక్కడ పడుతున్నారు కాబట్టి.
ఇక్కడ 2 పడవల మీద కాళ్ళు పెట్టింది మీ పర్సనే. సో ఒక జెన్యూన్గా మీరే సొంతం అన్నట్లు ఈ వ్యక్తి ఉనింటే ఇంతవరకు వచ్చిండదన్నమాట తన పరిస్థితి. ఈ రోజు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ దగ్గర చాలా బర్డన్స్ అయితే మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, చాలా బర్డన్స్ అయితే మోస్తున్నారు, కానీ బయటికి చెప్పుకోలేరు. ఇప్పుడు బయటికి చెప్పుకొని మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీరు దేన్నైనా ఎత్తుకొని కొడతారన్నమాట. ఎందుకు అంటే మిమ్మల్ని అంత విసిగించారు కాబట్టి. దేన్నైనా ఎత్తుకొని కొడతారు అంటే మీకే అర్థం అవ్వాలి ఇంకా. సో అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటుంది కదా ఈ వ్యక్తికి. ఎందుకంటే ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యి మీ నెంబర్ బ్లాక్ చేసి స్టిల్ ఇప్పటికీ కూడా మీరు బాధపడుతున్నారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అని ఈ వ్యక్తికి తెలిసినప్పుడు మీ ముందుకు ఏదైనా కాల్ చేసి మాట్లాడాలి అన్నా కానీ అక్కడ దొరికిపోతానన్న బాధ ఈ వ్యక్తికి ఉంటుంది. అందుకనే ఇక్కడ కామ్గా ఉన్నారు, ఎలాంటి సమాధానము లేదు, అండ్ పెయిన్ పడుతున్నారు. పెయిన్తో ఎంతటి పెయిన్ అయినా భరిస్తున్నారు, కానీ అందులోంచి బయటపడాలి అన్న ఆలోచన అయితే లేదు. ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ సైడ్. ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఇప్పుడు మీ రిలేషన్షిప్ రీబర్త్ కావాలి అనేది అయితే ఉంది. అండ్ భయాలు ఉన్నాయి. ఎందుకు భయాలు ఉన్నాయి? గిల్ట్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. అయ్యో నేను మీకు ఇలా ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యాను కదా, నా నా సేఫ్టీ నేను చూసుకున్నాను కదా, నా సుఖం నేను చూసుకున్నాను కదా, ఈ వ్యక్తిని దూరం చేసుకున్నాను కదా, నేను వాళ్ళకి ఇంత పెయిన్ అయితే ఇచ్చాను కదా, మోసం చేశాను కదా. సో ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్న బాధ, ఇదే భయాలు, కన్ఫ్యూజన్ అనేది అయితే ఈ వ్యక్తి అవుతున్నారు. సో పదే పదే ఇక్కడ మీరు గుర్తుకు రావడం, మీ ఆలోచనలు గుర్తుకు రావడం, నిద్ర పట్టకపోవడం, ఒక బందీ అయ్యారన్నమాట. ఎక్కడైతే ఉన్నారో అక్కడ బందీ అయ్యారు. ఒక నిర్ణయం తీసుకోలేని స్టేజ్లో వీళ్ళు ఇరుక్కున్నారన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. వీళ్ళు ఒక గాడిద చాకరీ అంటారు చూడండి, ఒక గాడిద చాకరీ చేస్తున్నారన్నమాట వీళ్ళు. ఏదైతే మీరు తీసుకున్న కేరింగ్, మీరు చూపించిన ప్రేమ, అవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయన్నమాట. ఒక బాధ, నేను ఇలా బందీ అయ్యానే అన్న బాధ ఈ వ్యక్తికి అయితే ఉంది. ఒక నిర్ణయం తీసుకోలేని ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి ఒక్క నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్లో బందీ అయ్యారన్నమాట ఈ వ్యక్తి. తనకు తానుగా నిర్ణయాలు తీసుకోలేని విధంగా అంత బందీ అయ్యారు. చూసారా ఎలా కట్టి పడేస్తున్నారో చూడండి. సో ఇంక ఈ వ్యక్తి మీకు ఎలా సమాధానం చెప్తారు, ఎలా కాల్ చేస్తారు, ఎలా మెసేజ్ చేయగలరు? సో లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి అని అంటే, నేను చాలా బందీ అయ్యాను, నేను చాలా బర్డన్స్ మోస్తున్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, కానీ ఏదైతే ఒంటరిగా తనకు తాను వద్దు అనుకొని వెళ్ళిన వ్యక్తి తనకి మీరు కావాలి అన్న ఆలోచన ఉంది, కానీ తనకు తానుగా నిర్ణయాలు తీసుకునేంత శక్తి ఈ వ్యక్తి కోల్పోయారన్నమాట థర్డ్ పార్టీ దగ్గర. సో అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి గిల్టీనెస్ మీ విషయంలో. పాత జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవడం, మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ అనేది ఈ వ్యక్తి బాధపడడం, మీ పట్ల ఏదైతే యాటిట్యూడ్ చూపించారో దాని ప్రతిఫలమే అని ఈ వ్యక్తి బాధపడుతున్నారు. మనసుకు చాలా గాయమైతే అవుతుంది, లోపల మదన పడుతున్నారు. అందుకనే ఇక్కడ ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. పరిస్థితి వేరే కోణం నుండి ఆలోచించాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉందన్నమాట. కానీ ప్రస్తుతం ఏంటి అంటే, ప్రస్తుతం నేనేమి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన. కానీ ఇక్కడ కొంచెం సమయం తీసుకునైనా ఈ వ్యక్తి మీ ముందుకు రావాలి అనేది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. పరిస్థితి అంటే ఎలా మారుతుందో చూడాలి,
తొందరపడకుండా పరిస్థితి ఎలా మారుతుందో అన్న విధంగా వెయిట్ చేస్తున్నారన్నమాట. ఒక విత్తనం నాటాము. సో ఈ మొక్క పెరుగుతూ ఉంది. చూద్దాం మంచి రోజులు వస్తాయా, ఇది నాకు ప్రతిఫలం అనేదైతే ఉందా, అనేదైతే ఫలాన్ని ఇస్తుందా అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట ప్రజెంట్. అయినప్పటికీ కూడా ఇక్కడ లోపల ఒక చిన్న ఆశ అయితే కనిపిస్తుంది ఈ వ్యక్తికి మీ పట్ల. లోపల ఇంకా ఆశ అయితే పోలేదు. చిన్న కోరిక, మాట్లాడాలని ఉంది, మీకు క్షమాపణ చెప్పాలనేది అయితే ఉంది, భావాలను వ్యక్తపరచాలి అనే ఆలోచన అయితే ఉంది. సో ఇంత బాధపడుతున్నారు, అయినా కానీ మీతో మాట్లాడాలి అనే ఆలోచన అయితే ఈ వ్యక్తి ఏదైతే ఎదురు చూపులు ఉన్నాయో, నేను రిలేషన్షిప్ మళ్ళా నిలబెట్టుకోగలను అన్న ఆలోచన ఈ వ్యక్తికి అయితే ఉంది. ఒక దశ పూర్తయి బౌండరీ ఏంటి అంటే, ఒక సైకిల్ ముగిసింది, పాతది ముగిసి మళ్ళీ రీసైకిల్ అవ్వడం. రిలేషన్షిప్ అనేది ఒక అధ్యాయం అనేది అయితే ముగిసిపోయింది, న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవ్వడం. కొత్త అవకాశం కోసం ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళకి లోపల తనకు తాను చాలా మనసంతా అలజడి, ఆందోళన, అడ్డంకులు, ఇక్కడ ఒక ఐకమత్యం లేకపోవడం, ఒక అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం, కుటుంబాల మధ్య ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కుటుంబాల మధ్య ఐకమత్యం లేకపోవడం కానీ, లేదు అంటే తాను చేస్తున్న తప్పుల వల్ల ఇక్కడ మీకు ఆ వ్యక్తికి అడ్డంకులు రావడం, ఇందువల్ల ఇక్కడ ఆలస్యం అవుతుంది అనేది అయితే రీడింగ్లో తెలుస్తుంది. అయితే ఈ వ్యక్తి మనసులో మీ గురించి అయితే ఆలోచనలు బాగున్నాయి, కానీ ఇంతటితో ముగిసిపోయింది అనేది అయితే ఈ వ్యక్తి అనుకోవట్లేదు. కానీ డెత్ అండ్ రీబర్త్ మళ్ళా ఈ వ్యక్తి కోరుకుంటున్నారు, రిలేషన్షిప్ ముందుకెళ్ళాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం భయం, గాయాలు, మనసుకు గాయం అవుతుంది, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అందువల్లనే ద మూన్ పరిస్థితిని గమనిస్తూ తన ఆలోచనలని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు మనకి ఈ కార్డ్స్ ద్వారా అయితే తెలుస్తుందండి. అంటే ద వరల్డ్ ఏంటి అని అంటే, ఇది మళ్ళీ రీసైకిల్ అవుతుంది, భవిష్యత్తులో కొత్త ప్రారంభం అవుతుంది. అంటే ఇద్దరు మాట్లాడుకునే సమయం అయితే వస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. కానీ టైం తీసుకుంటున్నారు అనేది అయితే చూపిస్తుంది. ఏంజెల్ గైడెన్స్ అయితే చూద్దాము. ప్లీజ్ ఏంజెల్స్, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి, వీళ్ళ రిలేషన్షిప్లో మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి చూపించండి. మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి, ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ తెలియచేయండి. within next few weeks, yes, ఇంకా 2 కార్డ్స్ అయితే తీస్తాను. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్, ట్రస్ట్, మీకు ఏంజెల్స్ నుండి వస్తున్న మెసేజ్ ఏంటి అంటే, మీరు ఏదైతే మీ మనసులో ప్రశ్న ఉందో రిలేషన్షిప్లో, సో ఈ సంబంధం ముందుకు వెళ్తుందా లేదా అనే ఆలోచన మీకు ఏదైనా ప్రశ్న ఉంటే, ఈ విషయంలో రాబోయే కొన్ని వారాల్లో ఒక స్పష్టత అనేది అయితే వస్తుంది. మీరు అనుకున్నది జరుగుతుంది. అంటే
అనుకూలంగా ముందుకెళ్తుంది ఈ రిలేషన్షిప్ అనేది అయితే చూపిస్తుంది. అంటే మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్. ప్రస్తుతం మీరు బయటికి సమాధానాల కోసం వెతుకుతున్నప్పటికీ మీకు అవసరమైన స్పష్టతతో కొంత భాగము అంతరంగంలో, అంటే ఇక్కడ మీ మనసులో మెడిటేషన్ చేయండి, మీకే ఆన్సర్ అయితే వస్తుంది. కొద్దిసేపు ధ్యానం కానీ, ప్రశాంతంగా ఉండడం, లేదా ఏదైనా ప్రార్థన చేయడం వల్ల సరైన నిర్ణయం అయితే మీకే సమాధానం అయితే దొరుకుతుందంట. మెడిటేషన్ చేయడం వల్ల మీకే ఒక సమాధానం అయితే దొరుకుతుంది అనేది అయితే చెప్తున్నారు. అండ్ ట్రస్ట్, నమ్మండి, ప్రతి విషయం వెంటనే జరగకపోయినా సరైన సమయంలో జరుగుతుంది అనేది అయితే ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారన్నమాట. అంటే విశ్వాసంతో ఉండండి. ఏదైనా మీకు భయం లేదా సందేహం ఏదైనా ఉంటే కూడా సో దాన్ని వదిలిపెట్టండి. విశ్వాసంతో ఉండండి, నమ్మండి, మీరు అనుకున్నది జరుగుతుంది అనేదైతే ఇక్కడ ఏంజల్స్ నుండి సమాధానం వస్తుంది. సో ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను నైట్ టైమ్స్ రీడింగ్స్ పెడుతూ ఉన్నాను కదా, సో ఇప్పుడు నైట్ టైమ్స్ మానేసి మార్నింగ్ టైంలో పెడదాం అనుకుంటున్నాను. మన రీడింగ్స్ ఫాలో అయ్యే వాళ్ళు సో మార్నింగ్ రీడింగ్ అయితే వస్తుంది, అదొకటైతే చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఎందుకు అనంటే నైట్ వరకు ఉండి అప్పటికప్పుడు రీడింగ్ చేసి అప్లోడ్ చేయాలి అంటే కూడా నాకు కష్టంగా ఉంది. మార్నింగ్ అయితే ఈ పని అయిపోయింది అనుకోండి, ప్రిడిక్షన్స్ ఉంటాయి, పర్సనల్ వర్క్ ఉంటుంది, సో కాల్స్ వస్తూ ఉంటాయి, వీటన్నిటికీ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అవుతుంది అన్నమాట. నేను రీడింగ్స్ పోస్ట్ చేయలేకపోతున్నాను, డే బై డే చేస్తున్నాను అన్నమాట. సో డైలీ చేయలేకపోతున్నాను. సో అందుకని ఇదొక మీరు గమనించండి. రీడింగ్ కావాలి అనుకున్నప్పుడు నేను మార్నింగ్ అప్లోడ్ చేస్తాను, చెక్ చేసుకొని చూడండి, ఓకేనా అండి? నేను ఫస్ట్లోనే చెప్పిండాలి, కానీ లాస్ట్ వరకు రీడింగ్ ఎంతమంది చూస్తారో అయితే నాకు తెలియదు. చూసిన వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? టుమారో వీడియోలో ముందుగా అయితే చెప్తాను, ఓకేనా అండి? బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.